ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను సువార్తమానము 16వ అధ్యాయం 33వ వాక్యం. వీరైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ భూమి మీద బ్రతుకుతున్న నీకు, నీ కుటుంబానికి, నీ వ్యాపారంలో, నీ చుట్టూతో ఉన్న ప్రజల ద్వారా ఎన్నెన్నో శ్రమలు కలుగుతున్నాయా? శ్రమలలోనే నీ కుటుంబం కాపురం చేస్తుందా? ఆ శ్రమలలోనే నువ్వు నలిగిపోతున్నావా? ఆ శ్రమలు నువ్వు చెప్పుకోలేక ఇక ఎందుకు ఈ జీవితం అని జీవితం మీద నీకు విరక్తి పుట్టిందా? గొప్ప కనికరం కలిగిన దేవుడు ఈ పూట నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు, నీ పిల్లలతోనే మాట్లాడుతున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యము తెచ్చుకో, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బిడ్లారా, ఈ రోజున చాలామంది కుటుంబాల్లో అప్పులు ఎక్కువైపోయినాయని శ్రమల ద్వారా కృంగిపోతున్నారు. ఆరోగ్యం క్షీణించిపోతుందని కృంగిపోతున్నారు. వ్యాపారం దెబ్బతినిపోయిందని కృంగిపోతున్నారు. శ్రమలు ఎక్కువైపోయి మరణమే శరణం అనుకుంటూ బ్రతుకుతున్నారు. ఈ పూట, ఈ శుభవేళ నా దేవుడు నీతోను, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు! మహిమను విడిచి ఈ భూమి మీదకి నీ కొరకు అడుగు పెట్టాడు. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో. నిన్ను అడుగుతుంటే ఏంటి ప్రభు? ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ శ్రమలలో కృంగిపోవద్దు. శ్రమలలో కృంగిపోతే చేతకాని వాడివైపోతావు, చేతకాని దానివిగా మారిపోతావు. ఆ శ్రమలలో నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి బట్టి, వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. నువ్వు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. అమ్మా, ఎందుకమ్మా కన్నీళ్లు కారుస్తున్నావు? నీ కన్నీళ్లు చాలా విలువైనవి. అయ్యా, ఎందుకు తండ్రి నువ్వు ఏడుస్తున్నావు? నా దేవుడు ఎవరో తెలుసా? నీ శ్రమలన్నిటిలో నుంచి విడిపించగలడు. ఆ శ్రమలో నువ్వు తాళలేక తట్టుకోలేకపోతున్నావు కదా, కాస్త ధైర్యం తెచ్చుకో, కాస్త ధైర్యం తెచ్చుకో. సింహము అడవికి రాజు. చూసావా? సింహంలో, అరణ్యంలో మీరు సింహాన్ని గమనించండి బిడ్డలారా. జిరాఫీ ఎంత ఎత్తుకుంటుంది? చాలా ఎత్తుంటుంది. అవునా? ఏనుగు ఎంత ఎత్తుంటుంది? చాలా ఎత్తుగా ఉంటుంది. వాస్తవానికి సింహం మీద పడితే సింహం బలైపోతుంది. జిరాఫీ ఎంత హైట్ ఉంటుంది? చాలా ఎత్తుగా ఉంటుంది. గాండ్రిస్తే, గద్దిస్తే సింహములు గజ 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 గజ, ఆ జంతువులన్నీ గడగడ గడగడ వణికిపోతాయి. బిడ్డారా, నువ్వెవరు అనుకుంటున్నావు? యోధా గోత్రపు సింహం బిడ్డవు. నువ్వెందుకు భయపడుతున్నావు? భయం అనేది నీ డిక్షనరీలో ఉండకూడదు. శ్రమలను బట్టి భయం, అప్పులను బట్టి భయం, ఆ చుట్టూత పరిస్థితులను బట్టి భయం, మానసికంగా భయపడుతున్నావు, వారికి వీరికి భయపడుతున్నావు. డోంట్ కేర్, భయపడకు, లోకాన్ని జయించి ఉన్నాను. బా, అంత గొప్ప దేవుడు నీకు ప్రమాణం చేస్తున్నాడమ్మా. అంత గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి, భయపడొద్దు, నిన్ను అడుగుతున్నాడు ప్రభు, ధైర్యం తెచ్చుకో. సింహం, నీతిమంతులంట సింహము వలె ధైర్యముగా ఉంటారంట. ఆ మధ్య భయంకరమైన రోగం దేశంలోకి వచ్చిందిగా. ఈ అందరూ ప్రజలు ఆ పేరుకే గుండాకి చచ్చిపోయారు. రోగం వచ్చి కాదు ఇంతకీ, భయపడి. నువ్వు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. యేసయ్య నీకు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. యోబు గారు మీకు తెలుసుగా. యోబు గారు ఆదికాండం కంటే ముందున్న వ్యక్తి అని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఆ రోజుల్లోనే యోబు గారికి ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి. ఒక్కరోజే 10 మంది పిల్లలు చనిపోయారు. అది ఎంత శ్రమ, ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎన్ని కన్నీళ్ళు చెప్పండి. నీకు నాకు జరిగితే తట్టుకోగలమా?
అదే రోజు పిడుగుబడి 4000 ఒంటెలు, గొర్రెలు, పనివారు సమస్తాన్ని కోల్పోయినా గూడా దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు. నేనొక దినాన మహిమ గలిగిన కన్నులతో నేను చూస్తాను. బిడ్డలారా, ఆ యోబుని తలంచుకొని నీకెదురైన ఈ శ్రమలలో ధైర్యం తెచ్చుకో. యోబు గారికి రెండంతలు మేలు చేసినట్లుగా నీకు, నీ కుటుంబానికి నా దేవుడు మేలు చేయునుగాక. శ్రమలలో ధైర్యంగా బ్రతుకు. శ్రమలలో ధైర్యంగా బ్రతుకు. ఖచ్చితంగా దేవుడు నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, జయించిన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. జయవీరుడైన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు ముందు పెట్టుకొని, ఆ దేవునితో నువ్వు సహవాసం చేసి, ఆ దేవుని సన్నిధిలో నువ్వు కాలాన్ని గడుపుతూ, నీకొస్తున్న పరిస్థితులన్నీ ప్రభువుకు నువ్వు అప్పజెప్పుకొని, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు నువ్వు చూడగలిగితే, నిశ్చయముగా నీ శ్రమలన్నిటిలో నుంచి గొప్ప జయము దేవుడు నీకు అనుగ్రహించి, నిన్ను, నీ కుటుంబాన్ని అనేకుల ఎదుట సాక్షిగా నా దేవుడు నిలబెట్టునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవుడా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. ఆ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని చెప్పావు. నిజమే ప్రభా. ఆ వాగ్దానం మా ముందు పెట్టుకొని, ఇది మొదలుకొని ధైర్యంతో బ్రతకడానికి కృప చూపమని యేసయ్య నామాన్ని అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ముఖ్య సమాచారం, అనుదినము వస్తున్న ఈ దైవ వర్తమానాల ద్వారా బలపరచబడండి. వీలైతే అనేకులకి వర్తమానాలు తెలియపరచండి. యేసయ్య మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.